దేవుని మందిరంలో గడపటం మనకి ఎంతో శ్రేష్టమైన దినం. శుక్రవారం మరి ఎంతమంది చర్చికి వెళ్తున్నారు? దేవుని సమయం దేవునికి ఇచ్చేయండి. ఎందుకంటే ఒక్క దినం గడిపితే 1000 దినాలు గడిపినట్లని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. లోకంలో ఉండే కన్నా దేవుని సమయంలో దేవుని సన్నిధిలో గడిపితే మనకెంతో ఆశీర్వాదం. మనం టైం వేస్ట్ చేసే పనులైతే సమయానికి చేస్తాం, కానీ దేవుని మందిరంలో గడపడానికి మనకు 2 గంటల సమయం కూడా మనం ఇవ్వం. అక్కడే మనం ఆశీర్వాదం కోల్పోతున్నాం. వారమంతా కూడా మనము ఏ రీతిగా పనులు చేసుకున్నప్పటికీ, మనం బిజీగా ఉన్నప్పటికీ, వారంలో ఒక్కరోజు దేవుని మందిరంలో గడిపితే 1000 దినాలతో పాటు సమానమని దేవుని వాగ్దానం చెప్పాడు దేవుడు కదండి. మరి అట్టి ఆశీర్వాదాన్ని మనం కోల్పోవద్దు. తర్వాత నీ కుటుంబంలో శాంతి, సమాధానం, మరి నీకు కావలసిన అవసరతలు ఎవరు చూస్తారండి? దేవుడే కదా. దేవుడే సహాయం చేయగలడు నీకు. మనుషుల ఎవరి వల్ల ఏ సహాయం నీకు అందదు. కనుక మనుషుల మాటలు విడిచిపెట్టి దేవుని మందిరంలో శ్రేష్టమైన దినాన్ని నువ్వు గడిపితే దేవుడు సమస్తాన్ని చక్కపరిచి నీకు దయచేస్తాడు.